పంటల వైవిధ్యంతో రైతుకు లాభం ఒకే పంటపై ఆధారపడకుండా డ్రాగన్ ఫ్రూట్, కూరగాయలు, పత్తి, కంది సాగు గుంటూరుపల్లి రైతుల కొత్త ఆలోచన. సాంప్రదాయ వరి సాగుకు భిన్నంగా తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యం. డ్రాగన్ ఫ్రూట్ తో అధిక ఆదాయం. రైతు మేకల వెలంగన్ రెడ్డి 1.60 హెక్టార్లలో సాగు. ప్రభుత్వ సబ్సిడీతో చేయూత. MIDH పథకం కింద 2.56 లక్షల సహాయం. డ్రాగన్ ఫ్రూట్ ఆదాయం ఎకరాకు సుమారు 2.40 నుంచి 2.50 లక్షల వ్యయం. 6.40 లక్షల స్థూల ఆదాయం. 3.90 లక్షల నికర ఆదాయం. డ్రిప్తో నీటి పొదుపు, సూక్ష్మ నీటి పారుదల ద్వారా నీటి వినియోగం, సమర్థవంతంగా నిర్వహణ. కూరగాయలతో అదనపు ఆదాయం. టమాటా, వంకాయ, మిరప, బెండ, బీరకాయ, సొరకాయ, కాకరకాయ, ఫ్రెంచ్ బీన్స్ సాగు. పత్తి సాగులో ఆదాయం. రైతు షౌబాల్ రెడ్డి 14 ఎకరాల్లో పత్తి సాగు. ఎకరాకు సుమారు 32,500 నికర రాబడింది. సాగుతో తక్కువ పెట్టుబడి. ఎకరాతో 2,000 వ్యయంతో సుమారు 28,000 నికర రాబడి. నా పేరు గోపాలరెడ్డి అండి. గుంటూరుపల్లి గ్రామం, నర్మేట మండలం, జనగాం జిల్లా. దాదాపు 35 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ సంవత్సరము వ్యవసాయం శాఖ అధికారుల సూచన మేరకు ఓన్లీ పత్తి పంట, పెసర, కంది, శనగ అలాంటివి మాత్రమే సాగు చేస్తున్నాం సార్. ఎల్లినో ప్రభావం ఉందని సార్లు పదే మాకు సూచనలు చేయడంతో మిగతా పంటలు ముఖ్యంగా ప్యాడీ, వరి పంట మానేసి ఓన్లీ వీటి మీద ఆధారపడి ఉన్నాము. నా పేరు మేకల వెలంగన్ రెడ్డి, గుంటూరుపల్లి గ్రామము, నర్మేట మండలం. నేను 2024 జూలైలో ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ చేశాను. సరిగ్గా పోయిన నెలకి 2 సంవత్సరాలు నిండినాయి. లాస్ట్ ఇయర్ మొట్టమొదటి సంవత్సరం క్రాప్ కూడా వచ్చింది. ఈ సంవత్సరం కూడా క్రాప్ సీజన్ నడుస్తుంది. ఇంకా మొత్తం నేను క్రాప్ ఏరియా వచ్చేసి 3 ఎకరాల 14 గుంటలలో పెట్టాను. అంటే మొత్తం దగ్గర 4 ఎకరాలు ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్ అంతా కలిసి మధ్యలో బాటలు అవి ట్రాక్టర్ తిరగడానికి కానివ్వండి, మనకి మిగతా స్పేస్ అంతా వదిలేసి క్రాప్ ఏరియా చూసుకుంటే మనకి 3.5 ఎకరాలు అప్రాక్సిమేట్గా ఉంటుంది. దీంట్లో మొట్టమొదటి సంవత్సరం నాకు మే నెల చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారం దాకా క్రాప్ వచ్చింది. 36 టన్నులు ఈ 3.5 ఎకరాలలో తీయగలిగినాను. ఇప్పుడు 2వ సంవత్సరం క్రాపు మళ్ళీ మొన్న జూన్ 1st వీక్ నుంచి స్టార్ట్ అయింది. ఈసారి వర్షాలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మొదట్లో కొంచెం తక్కువ వచ్చినా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాపు కూడా చాలా చక్కగా ఉంది. దీనికి వాతావరణం ఒకటి ఇప్పుడు మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను 2 సార్ల మధ్యలో 12 ఫీట్ల గ్యాప్ తోటి, ఈ పోల్కు మధ్యలో 10 ఫీట్ల గ్యాప్ తోటి 12 మొక్కలు పెట్టాను. ఎకరానికి వచ్చేసి దగ్గర 3,800 నుంచి 4,000 మొక్కలు మాత్రమే పెట్టాను. ఇది ట్రెల్లిస్ మెథడ్ అంటాము. జనరల్గా పోల్ అండ్ రింగ్ మెథడ్లో కూడా పెడతారు కొంతమంది. సో నేను ట్రెల్లిస్ పెట్టాను. ట్రెల్లిస్లో కూడా 2 టైర్ పెట్టాను. ఈ కిందిదేమో సింగిల్ టైరు. ఆ భూమి ఎత్తు నుంచి 4.5 ఫీట్ల ఎత్తులో ఒక టైరు, మళ్ళీ ఇక్కడి నుంచి 2.5 ఫీట్ల ఎత్తులో ఇంకొక టైరు అని డబల్ టైర్ అంటాము. దీన్ని 2 టైర్ అంటాము. 2 టైర్ పెట్టాము. దీని మూలాన అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సూర్యరశ్మి కానివ్వండి, వెలుతురు కానివ్వండి, లేకపోతే మనకి గాలి వెంటిలేషన్ కానివ్వండి చాలా చక్కగా ప్రసరిస్తుంది. కొంచెం ఫంగస్ అనేది మనకి అటాక్ అవ్వడానికి చాలా అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ మనకు ఒక 20-25% క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనం ఇదే కొమ్మని మీ దాకా తీసుకెళ్లి ఇంకా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని మనం పెంచుకోవడం జరుగుతుంది. కాబట్టి కింద బెడ్ కూడా జాగ్రత్తగా ఒక ఫీటున్నర ఎత్తులో 1.5 మీటర్ వెడల్పుతోటి బెడ్ కూడా తయారు చేశాము. బెడ్ తయారు చేసిన వెంటనే మేము వీడ్ మ్యాట్ కూడా వేయడం జరిగింది. ఈ వీడ్ మ్యాట్ మూలాన కూడా మనకి చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే ఈ గడ్డి మొక్కలు కానివ్వండి, పిచ్చి మొక్కలు ఏవైతే ఉంటాయో మొలవడం అనేది అసలు కంప్లీట్గా ఉండదు. దాంతో ఏమవుతుందంటే మనం వేసే ఏ ఎరువు కానివ్వండి, ఏదైనా డ్రిప్ ద్వారా ఇచ్చే ఫెర్టిగేషన్ కానివ్వండి ప్యూర్లీ మనకి ఏ మొక్కని దృష్టిలో పెట్టుకొని అయితే ఇస్తున్నామో ఆ మొక్కకి 100% లభ్యత చేకూరే అవకాశం, వెసులుబాటు మనకు ఉంటుంది. ఈ కలుపు కూళ్ళు కానివ్వండి, ఈ కలుపు నివారణకు కావాల్సినంత మనం వెచ్చిస్తున్నాం. ఈ రోజుల్లో అందరూ తెలిసిందే ఈ మ్యాన్ పవర్ ఎంత తక్కువ ఉందో.
ఈ కలుపు నివారించడానికి మనకి గడ్డి మందులు అవి ఇవి కొట్టి మన భూమి పాడు చేసుకోవడానికి బదులు ప్లస్ కలుపు మందులకి కూలి వాళ్ళకి కూళ్ళు వెచ్చించడానికి బదులు చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చేసి 5 నుంచి 7 ఏళ్ళు పనిచేస్తుంది అంటున్నారు. సరే మనకి 4-5 ఏళ్ళు పనిచేసినా సరిపోతుంది. ఇప్పుడు నాకు ఈ 4 ఎకరాలకి 4 ఎకరాలు ఉంటుంది కదండి, దీనికి నాకు 2 లక్షలు ఖర్చు వచ్చింది. 4 ఏళ్ళు పనిచేసినా కూడా సంవత్సరానికి 50,000 అయినా కూడా మనకి సంవత్సరానికి ₹1,00,000 కాదు మీదనే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నుంచి మనం తప్పించుకున్నట్టు అయిపోయింది. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డ్రిప్ కూడా నేను పైనుంచి వేసాను. ఎందుకంటే మనకి ఏ డ్రిప్పర్ కూడా జామ్ అయినా ఏ డ్రిప్ కారుతుంది లేనిది కూడా మనకి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా మనం ఇట్లా నడుస్తూ వెళ్తుంటే ఏ డ్రిప్ అయినా జామ్ అయితే కూడా దాన్ని క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఇన్లైన్ డ్రిప్ వేసి మనం దానికి వీడ్ మ్యాట్ కింద వేస్తే ఏ డ్రిప్పర్ కారుతుంది ఏ డ్రిప్పర్ జామ్ అయింది కూడా మనకి పూర్తిగా తెలియకుండా ఉంటుంది. అప్పుడు మనకి కాన్స్టెంట్ గా వెట్టింగ్ అనేది ఉండదు మనకి. సో ఈ సిస్టమ్ నాకు చాలా బాగా అనిపించింది. ప్లస్ నేను 2 వెరైటీలు పెట్టానండి. ఒకటేమో సియామ్ రెడ్ అని ఒక 30 ఎకరం అట్లా ఉంటుంది. మిగిలిందంతా కూడా తైవాన్ పింక్ పెట్టాను. 2 బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఏదన్నా మన మెయింటెనెన్స్ మనము ఆ మొక్కలు ట్రిల్లిస్ మెథడ్లో మనం పెట్టుకున్న మొక్కల సంఖ్య పెరుగుతుంది కాబట్టి హై డెన్సిటీ ప్లాంటేషన్ కిందకి వస్తుంది కాబట్టి దానికి సరిపడా మనం ఫెర్టిలైజేషను, దానికి సరిపడా మ్యాన్ పవరు, దానికి సరిపడా మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా ఉండేటట్టుగా చూసుకుంటే మనకి మనం ఆశించిన దానికంటే కూడా మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. నేను 75-80% నేను ఆర్గానిక్ మెథడ్లోనే చేస్తున్నాను. పూర్తిగా కోళ్ళ ఎరువు, మన పశువుల ఎరువు ప్లస్ వేపపిండి మొదలగు సూపర్ ఫాస్ఫేటు వీటితోటి నేను ఫర్టిలైజేషన్ ఇస్తున్నాను. వాటికి న్యూట్రియంట్స్ ఇస్తున్నాను, మన ఎరువులు వేస్తున్నాను. సో ఇప్పటి వరకు కాకపోతే కొంచెం ఖర్చు ఈ ట్రెల్లిస్ మెథడ్లో మనకి పోల్ అండ్ రింగ్ మెథడ్ కంటే కొంచెం ఖర్చు పెరిగినా కూడా మనకి దిగుబడి కూడా దానికంటే కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు కొంచెం పెట్టుబడి తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదున్నా కూడా కొంచెం మ్యాన్ పవర్తో కూడింది, మంచి మెయింటెనెన్స్, ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి ముందుకెళ్తే దీంట్లో ఖచ్చితంగా ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్గా మనం ఎక్స్పోజ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ మనకి ఈ సాంప్రదాయ పంటల నుంచి మనం పక్కకి వెళ్ళి ఈ కొన్ని హార్ట్ షీట్స్ లేకపోతే కొన్ని రకాల కొత్త పంటలకి ఇది ఎగ్జాటిక్ ఫ్రూట్ అంటాం, అంటే బయట దేశం నుంచి ఇంపోర్ట్ అయిన ఫ్రూట్. యాక్చువల్గా మొన్న ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు కూడా మనకి ఈ ఫ్రూట్ అనేది బయట వియత్నాం నుంచో ఇంకొక దేశం నుంచో వస్తూ ఉండేది. ఇప్పుడు మన దగ్గర కూడా కన్జంప్షన్ పెరిగింది, మన దగ్గర కూడా ప్రొడక్షన్ పెరిగింది, ఏరియా పెరుగుతుంది. ఏరియా పెరుగుతున్నా కూడా మన 140 నుంచి 150 కోట్ల జనాభా కాబట్టి కంపల్సరీ ఇది కన్జంప్షన్ కూడా ప్రతి సంవత్సరం గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. జనాలలో కామన్ మ్యాన్ లో కూడా అవగాహన పెరుగుతుంది. ఒకప్పుడు 3-4 ఏళ్ల క్రితం ఒక పండు కొనాలంటే కూడా ఒక ₹100 దాకా ఉంటుండే. అటువంటిది ఇప్పుడు మన కిలో 50 నుంచి 70-80 రూపాయలకు వచ్చేసింది. కాబట్టి కామన్ మ్యాన్ కూడా అఫోర్డబుల్ అంటే కొనగలిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆటోమేటిక్గా కన్సంప్షన్ కూడా పెరిగింది. దాంతో మనకి ఎంత దిగుబడి వచ్చినా కూడా ఆటోమేటిక్గా మనకున్న జనాభా అవసరాలను తీర్చలేకనే పోతుంటాం. ఆ విధంగా పెరుగుతూ ఉంది. కాబట్టి ఎవరం కూడా కొంచెం పెట్టుబడి కొద్దిగా ఎక్కువ అవుతున్న ఒకే ఒక ఇది తప్ప మనకి సైంటిఫిక్గా మంచిగా చేసుకుంటూ పోతే చాలా చక్కగా ఉంటుందనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. ఇప్పుడు మనకి మార్కెట్ కూడా బాటసింగారం మార్కెట్ ఉంది, అక్కడ కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి ఈజీ ఉంది. ప్లస్ మనకి లోకల్లో వాళ్ళు కూడా చాలా మంది ఫ్రూట్ వెండర్స్ పండ్లు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు కూడా వచ్చి మాకు ఇవ్వండి అని చెప్పని అంటున్నారు. సో మనం ఎంతసేపటికి కొంత మోతాదులో వేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న ప్రోగ్రెస్ ఫార్మర్స్ ఎవరన్నా ఉంటే ఒక ఎకరం వేసుకొని కాస్త అనుభవం వచ్చిన తర్వాత దాన్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకునే క్రమంలో ముందుకు వెళ్తే వాళ్ళకి అనుభవం వస్తుంది. ప్లస్ మనకి దానికి సంబంధించిన పూర్తి అవగాహన కూడా ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ ని పెంచడానికి, దీని సేద్యాన్ని పెంచడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా హెక్టార్కి 2,70,000 వరకు రెండు దఫాలుగా, అంటే మొదటి సంవత్సరం 1,60,000, తర్వాత మిగిలిన 1,08,000 7,000 ఏదో ఉందండి, అది 2వ సంవత్సరం ఇస్తున్నారు. సో కొంతలో కొంత మనకు అవుతున్న పెట్టుబడిలో
కొంత వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ముందుకు రావచ్చు. ఇంకా వచ్చే రోజులలో ఏరియా పెరుగుతూనే ఉంది, వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఎవరైతే ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్, ఒక అవగాహన ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా వచ్చేస్తున్నారు దీనికి. ఈ ఒక సాంప్రదాయబద్ధమైన వ్యవసాయం చేసే వాళ్ళు మాత్రం ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది కొంత ఒక ఏరియా కొన్ని మిగతా ఆర్తడి పంటలు, ఈ పామాయిల్ కానివ్వండి, లేకపోతే కొన్ని అటువంటి ఏవైతే ఉన్నాయో వాటి లాగానే ఇది కూడా కొంత మనం పోతే ఈ మన వాతావరణానికి చక్కగా సూట్ అయింది. ఒకప్పుడు ఇది ఎడారి మొక్క అని, ఎడారి లేకపోతే ఎక్కడనో మాత్రమే పండుద్ది పెరుగుద్ది అని చెప్పి అనుకునే వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఒక 6-7 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి ఇక్కడ సేద్యం చేస్తున్నారు. నాకంటే ముందు నేను పెట్టి 2 ఏళ్ళు, నాకంటే ముందు కూడా ఇంకొక 6-7 ఏళ్ళు 5-6 ఏళ్ళ ముందు పెట్టిన వాళ్ళ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా ఉన్నారు. నేను అందరు ఫార్మర్స్ వాళ్ళ ఫార్మ్స్ అన్ని తిరిగి నేను ఒక కరెక్ట్ సిస్టమ్ అంటే అక్కడ ఉన్న అన్నిట్లలో నుంచి ఒక బెస్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను ఒక హైబ్రిడ్ లాగా ఆలోచించుకొని ఎట్లయితే బాగుంటుంది అనేది అన్ని ఒక దగ్గర చేర్చుకొని ఈ ఫామ్ ని నేను మౌల్డ్ చేసుకున్నాను. ఈ వీడ్ మ్యాట్ కానివ్వండి, ఈ డిస్టెన్స్ కానివ్వండి, డిస్టెన్స్ బిట్వీన్ ద మొక్కల మధ్యలో, సాళ్ల మధ్యలో ఇది డిస్టెన్స్ కానివ్వండి, ఆ పోళ్ల మధ్యలో డిస్టెన్స్ కానివ్వండి, మొక్కల మధ్యలో ప్లేస్ కానివ్వండి, ఎన్ని మొక్కలు ఉండాలి అనే దాంట్లో కానివ్వండి, ఈ సింగిల్ టైర్ 2 టైర్ అని చెప్పని ఈ ఇట్లా పెట్టే దాంట్లో కానివ్వండి,